ఈ మధ్య అంటూ నా వంటలు నాకే బాగా నచ్చుతున్నాయి. ఈ రోజు కూడా చికెన్ పకోడీ చేసిన. ఈ రోజు కూడా మస్తు కుదిరింది చికెన్ పకోడీ అయితే. ఈ రోజైతే మా వారైతే చికెన్ తెచ్చారు వర్షం పడుతుందని. దాంట్లో కొద్దిగా చికెన్ తీసి చికెన్ పకోడీ అయితే చేసినాను. తర్వాత మా వారితో తిట్లు పడ్డాయి, చికెన్ పకోడీ చేసినావా, చికెన్ అంతా ఏమైందని అంటున్నారు. తిట్లు పడితే పడని కానీ చికెన్ పకోడీ అయితే మస్తు కుదిరింది. మా పాప నేనే తిన్నాము, మా వారికి ఏం పెట్టుకోకుండా. ప్రాసెస్ విషయానికి వస్తే ఏం లేదండి, సింపుల్ అండి చికెన్ పకోడీ చేయడం అయితే. ఫస్ట్ చికెన్ తీసుకుని పసుపున అల్లం వేసుకొని తర్వాత ఉప్పు కారం వేసుకోవటం అండి. మన దగ్గర మసాలా ఏమైనా ఉంటే నేనైతే గరం మసాలాను ధనియాల పొడి అయితే వేసినాను. చిటికెడంత ఆయిల్ పోసుకొని మన దగ్గర శనగపిండి ఉంటే లైట్ గా వేసుకోవాలి, ఎక్కువైతే వేసుకోవద్దు శనగపిండి అయితే. తర్వాత ఒక మూత పెట్టి హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టాలి. హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసిన బయట అయితే ఒక 5 నిమిషాలు ఉంచాలి. అప్పుడు దాకా అయితే ఆయిల్ పోసుకొని వేడెక్కినివ్వాలి. ఆయిల్ అయితే పీసెస్ వేసేటప్పుడు అయితే సిమ్ లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతే సిమ్ లో పెట్టుకొని పీసెస్ అయితే ఉడకనివ్వాలి. అంటే చికెన్ అయితే ఉడకనివ్వాలి, లేకపోతే మాడిపోతే బాగోదు. సిమ్ లో పెట్టుకొని ఉడకనిస్తే లోపల ముక్క కాడ ఉడుకుతుంది అండి, బాగుంటుంది టేస్ట్ కూడా. నేను చూపించిన విధంగా అయితే ఉడకనివ్వండి, అప్పుడైతే ముక్క అయితే మంచిగా ఉడికిద్ది. నేను మాత్రం ఇది 3వ సారి అండి చికెన్ పకోడీ చేయటము. ఫస్ట్ సారి కానీ ఇప్పుడు మంచి కుదిరింది, 3వ సారి. ఏంటో నేను ఈ మధ్య వంటలు ఎరగదీస్తున్నా, నాకే బాగా నచ్చుతున్నాయి వంటలు అయితే. ఎలాగైతే బ్రౌన్ కలర్ లో వచ్చేదాకా ఉడకనివ్వాలి, తర్వాత తీసేయాలి, లేకపోతే మాడిపోతాయి. బయటికి తీసినాకైతే కలర్ చేంజ్ అవుతాయి, కాబట్టి ఇప్పుడే తీసేయాలి. ఇంకా నేనైతే ఉల్లిపాయలను నిమ్మకాయ పిండుకొని అయితే తినేసినాను. చాలా బాగుంది, టేస్ట్ విషయానికి వస్తే మస్తు కుదిరిందండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇంతవరకు మన వీడియో చూసిన వాళ్ళైతే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేయండి, కామెంట్ కట్ చేయండి, షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉండండి. ఇంతేనండి వీడియో. బాయ్ బాయ్.